ఎవ్రీవన్, వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ ఐడియాస్. ఇవాళ నేను కొరమీన్తో క్యూబ్స్ ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఈ రెసిపీ చేస్తుంటే నాకు చిన్ననాటి జ్ఞాపకం వచ్చిందండి. అది నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. ఒకరోజు మా అమ్మ ఫిష్ కర్రీ తిను 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 అంటుంది. నాకు చిన్నప్పుడు ఫిష్ కర్రీ అంటే నచ్చేది కాదండి, అసలు తినేదాన్ని కాదు. అప్పుడు ఒకరోజు మా నాన్నమ్మ వచ్చి ఇలా ఫిష్ క్యూబ్స్తో ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మంచిగా మ్యారినేట్ చేసి ఇలా వేయించి మాకు ఇచ్చిందండి. మా తమ్ముడు నేను లొట్టలు వేసుకొని మరీ తిన్నాము. అప్పటి నుంచి నాకు ఇదంటే చాలా ఇష్టం అండి. ఈ రెసిపీ నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు స్కిన్లెస్ కొరమీన్ ఫిష్ తీసుకోండి. స్కిన్ ఉన్నా పర్లేదండి. నేనైతే స్కిన్లెస్ తీసుకున్నాను. సో స్కిన్లెస్ తీసుకున్న ఆ కొరమీన్ పీసెస్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మీ ఇష్టం అండి. ఆ క్యూబ్స్ లాగా ఏ విధంగానే మనం కట్ చేసుకోవచ్చు. మనకు వచ్చే షేప్ని బట్టి కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. సో మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. సో వీటికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏనండి. సో ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. సో అన్నీ తీసుకొని ముక్కల్ని వాటి మీద వేసేసుకొని చక్కగా బాగా మ్యారినేట్ చేసుకొని మొత్తం ముక్కలకి అంతా పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టి బాగా వాటిని నానబెట్టేసి ఉంచండి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసి బాగా రెండు వైపులా మూత ఉంచి వేయించండి. మూత కంపల్సరీ పెట్టండి, ఎందుకంటే బాగా క్రిస్పీగా అవ్వకుండా మంచిగా సాఫ్ట్గా వస్తాయి. సో మూత తీసి అలా 2 సైడ్స్ తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. సో అలా బ్రౌన్ కలర్ వచ్చిన ఆ ఫిష్ క్యూబ్స్ని తీసి ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకోండి. మీ పిల్లలకి పెట్టండి. బాబాయ్ అమ్మ తింటారండి. ఎందుకంటే మా బాబు ఫిష్ అసలే తిండు. నేను ఇలా ట్రై చేసి వాడికి పెట్టాను. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా చక్కగా తిన్నాడు వాడు. So hi friends, please subscribe my channel Sam Creative Ideas. Thank you.